ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని రెండవ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండవ పాఠం రాజ్యాంగ రూపకల్పన. ఇందులో 56 నుంచి 67 పేజీ వరకు రాజ్యాంగ తత్వం అంటే ఓవరాల్ ఫిలాసఫీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు మన రాజ్యాంగం యొక్క ఫిలాసఫీ ఏంటో, దాని యొక్క తత్వం ఏంటో చూద్దాం. స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గనిర్దేశం చేసిన విలువలు ఆ పోరాటం ద్వారా మరింత పెంపొందించబడ్డాయి. ఆ విలువలే దేనికి పునాదులుగా ఉన్నాయంటే భారతదేశ ప్రజాస్వామ్యానికి. స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గనిర్దేశం చేసిన విలువలు ఆ పోరాటం ద్వారా మరింత పెంపొందించబడ్డాయి. ఆ విలువలే దేనికి పునాదులుగా ఉన్నాయంటే భారతదేశ ప్రజాస్వామ్యానికి. మనం స్వాతంత్రం ఉద్యమం జరిపేటప్పుడు కొన్ని విలువలు పాటించాం. ఆ విలువలే దేనికి ఉపయోగపడ్డాయంటే మన భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదులుగా ఉన్నాయి. ఆ విలువలు ఎక్కడ పొందుపరచబడ్డాయంటే భారత రాజ్యాంగ పీఠికలు లేదా ప్రవేశికలు. ఆ విలువలే ఎక్కడ పొందుపరచబడ్డాయంటే భారత రాజ్యాంగ పీఠికలు. అవే భారత రాజ్యాంగంలోని అన్ని అధికరణాలకు మార్గనిర్దేశం చేస్తాయి. రాజ్యాంగం దాని మౌలిక విలువల సంక్షిప్త వివరణతో ప్రారంభమవుతుంది. దీన్ని ఏమంటారంటే రాజ్యాంగ పీఠిక. ఈ విలువలు అనేవి రాజ్యాంగంలోని అన్ని అధికరణాలకు మార్గనిర్దేశం చేస్తాయి. అవన్నీ ఎందులో ఉన్నాయంటే పీఠికలో ఉన్నాయి. రాజ్యాంగం దాని మౌలిక విలువల సంక్షిప్త వివరణతో ప్రారంభమవుతుంది. దీన్ని ఏమంటారు? రాజ్యాంగ పీఠిక లేదా ప్రవేశిక అంటారు. ఒక రాజ్యాంగంలో ఉండే అన్ని విలువలన్నీ సంక్షిప్త వివరణతో ప్రారంభమవుతుంది. ఆ వివరణ ఏమంటేనే రాజ్యాంగం యొక్క పీఠిక. అమెరికన్ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందిన సమకాలీన ప్రపంచంలోని చాలా దేశాలు తమ రాజ్యాంగాలను దేనితో ప్రారంభించాలని నిశ్చయించాయంటే పీఠికతో. అమెరికన్ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందిన సమకాలీన ప్రపంచంలోని చాలా దేశాలు అంటే మన దేశంతో చాలా దేశాలు తమ రాజ్యాంగాలను దేనితో ప్రారంభించాలని నిశ్చయించాయంటే పీఠికతో లేదా ప్రవేశికతో ప్రారంభించాలని నిశ్చయించుకున్నాం. అందులో భారతదేశం కూడా మనది కూడా ఒకటి. మన రాజ్యాంగం కూడా పీఠికతో ప్రారంభమవుతుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజలమైన మేము, ఇది అమెరికా రాజ్యాంగం యొక్క పీఠిక. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజలమైన మేము మరింత పరిపూర్ణమైన కేంద్రాన్ని ఏర్పరచడానికి, న్యాయాన్ని స్థాపించడానికి, దేశీయ ప్రశాంతతకు భరోసా ఇవ్వడానికి, ఉమ్మడి రక్షణను అందించడానికి, ప్రజలందరి సంక్షేమాన్ని పెంపొందించడానికి, మనకు మన భావితరాలకు స్వేచ్ఛ యొక్క ఆశీర్వాదాలను అందజేసే ఈ రాజ్యాంగం అమెరికా సంయుక్త రాష్ట్రాల కోసం నిర్ణయింపబడింది. ఇది యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క పీఠిక, రాజ్యాంగం యొక్క పీఠిక. దక్షిణాఫ్రికా ప్రజలమైన మేము గతంలో జరిగిన అన్యాయాలను గుర్తిస్తున్నాము. మా నేలపై న్యాయం, స్వేచ్ఛ కొరకు బాధలను అనుభవించిన వారిని గౌరవిస్తాము. మా దేశ నిర్మాణము, అభివృద్ధికి కృషి చేసిన వారికి మర్యాదనిస్తాము. ఈ దక్షిణాఫ్రికా ఇక్కడ నివసిస్తున్న వారికి వైవిధ్యంలోనూ సమైక్యంగా నిలిచిన వారందరికీ చెందుతుందని విశ్వసిస్తున్నాము. స్వేచ్ఛగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతో ఏర్పడిన గణతంత్ర దేశం యొక్క అత్యున్నత చట్టంగా ఈ రాజ్యాంగాన్ని మేము స్వీకరిస్తున్నాము. కానీ గతంలోని విభజనను అధిగమించి ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రాథమిక మానవ హక్కుల ఆధారంగా సమాజాన్ని నిర్మిస్తాము. ప్రజల అభీష్టంపై ఆధారపడే ప్రతి పౌరుడు చట్టం ద్వారా సమానంగా రక్షించబడే ప్రభుత్వంతో ప్రజాస్వామిక పారదర్శక సమాజానికి పునాది వేస్తాము. పౌరులందరి జీవన నాణ్యతను మెరుగుపరుస్తూ ప్రతి వ్యక్తిని సామర్థ్యం మేర అభివృద్ధి చెందనిస్తాము. దేశాలతో కూడిన వసుదైక కుటుంబంలో ఒక సార్వభౌమ రాజ్యంగా ఉన్నత స్థానాన్ని పొందే విధంగా ఏకత్వంతో కూడిన ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికాను నిర్మిస్తాము. దేవుడు మన ప్రజలను రక్షించగాక. ఇది దక్షిణాఫ్రికా రాజ్యాంగం యొక్క పీఠిక. ప్రజాస్వామ్యంపై పద్యం వలె రాజ్యాంగ పీఠికను చదువుతాము. ప్రజాస్వామ్యంలో పద్యం వల్ల దీన్ని చదువుతామని మనం రాజ్యాంగ పీఠికను చదువుతాము. ఏది రాజ్యాంగ నిర్మాణం ఏ తాత్విక చింతనల ఆధారంగా రూపొందించబడదో వాటన్నిటిని కలిగి ఉందండి పీఠిక. ఏది అంటే రాజ్యాంగ నిర్మాణం అనేది ఏ తాత్విక చింతనల ఆధారంగా రూపొందించబడిందో వాటన్నింటిని కలిగి ఉండేది ఏంటంటే పీఠిక. ఏదైనా చట్టాన్ని లేదా ప్రభుత్వ చర్యను పరిశీలించడానికి, అంచనా వేయడానికి, అది మంచిదా లేదా చెడ్డదా అని తెలుసుకోవడానికి ఏది ఒక ప్రామాణికతను అందిస్తుందంటే పీఠిక. ఏదైనా చట్టాన్ని లేదా ప్రభుత్వ చర్యను పరిశీలించడానికి, అంచనా వేయడానికి, అది మంచిదా లేదా చెడ్డదా అని తెలుసుకోవడానికి ఏది ఒక ప్రామాణికతను అందిస్తుందంటే పీఠిక. ఏది భారత రాజ్యాంగానికి ఆత్మ ఉంటుందంటే పీఠిక లేదా ప్రవేశిక. భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది ఏంటంటే పీఠిక లేదా ప్రవేశిక. ఇప్పుడు భారత రాజ్యాంగం యొక్క పీఠికను చూద్దాం. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. భారత ప్రజలమైన మేము
భారతదేశాన్ని సర్వసత్తా, ఈ లైన్ కూడా గుర్తుపెట్టుకోండి, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛని, వీటిలో స్వేచ్ఛని అంటే ఆలోచనలో స్వేచ్ఛ, భావ ప్రకటనలో స్వేచ్ఛ, విశ్వాసంలో స్వేచ్ఛ, ధర్మంలో స్వేచ్ఛ, ఆరాధనలో కూడా స్వేచ్ఛ, ఎవరు ఏది కావాలంటే అది పూజించుకోవచ్చు. అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవము, జాతి ఐక్యతను, సమగ్రతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని నవంబర్ 26, 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాం అని. ఇది మన రాజ్యాంగ పీఠిక. ఇందులో సౌభ్రాతృత్వం అంటే, నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ ఏంటంటే, న్యాయం ఏంటి, స్వేచ్ఛ ఏంటి, సమానత్వం అంటే, ఇవన్నిటి గురించి భారత ప్రజలమైన మేము అంటే ఎవరు భారత ప్రజలమైన అంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర ఈ పదాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక పదాల ప్రవేశపెట్టాయంటే 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక పదాల ప్రవేశికలు చేర్చబడ్డాయంటే 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ప్రవేశికలో భారత ప్రజలమైన మేము అంటే అర్థం, తమ ప్రతినిధుల ద్వారా ప్రజలు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు. ఎవరైనా రాజు లేదా విదేశీయుల ద్వారా అది అందించబడలేదు. భారత ప్రజలమైన మేము అంటే తమ ప్రతినిధుల ద్వారా, అంటే భారత ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు. ఎవరైనా రాజు లేదా విదేశీయుల ద్వారా అది అందించబడలేదు. మన రాజ్యాంగం అనేది ఏమని తెలియజేస్తుందంటే, భారత ప్రజలమైన మేము ప్రజలందరం కలిసి ప్రతినిధులను ఎంచుకొని దాని ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం తప్ప ఏదైనా రాజులు విదేశీయుల ద్వారా ఆ రాజ్యాంగం అనేది అందించబడలేదు. సార్వభౌమత్వం అంటే అంతర్గత బాహ్య విషయాల్లో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ప్రజలకు ఉంది. భారత ప్రభుత్వాన్ని ఏ బాహ్య శక్తి నియంత్రించదు. మన భారతదేశంలో అంతర్గత బాహ్య విషయాల్లో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ఎవరికి ఉంటుందని ప్రజలకు ఉంటుందంటే దాని అర్థం ఏంటి, వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ఆ ప్రజాప్రతినిధులు ఒక ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. ఆ ప్రభుత్వాన్ని అనమాట ఏ బాహ్య శక్తి అనేది నియంత్రించదు. సామ్యవాదం అంటే సమాజం చేత సంపద సృష్టించబడి సమాజంలో ప్రజలకు సమానంగా పంచాలి. సామాజిక ఆర్థిక అసమానతలు తలెత్తకుండా ప్రభుత్వం భూమి పరిశ్రమల యాజమాన్యాన్ని నియంత్రిస్తుంది. సామ్యవాదం అంటే సింపుల్గా ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు లేకుండా ప్రభుత్వం చూడటం. సమాజం చేత సంపద సృష్టించబడి సమాజంలో ప్రజలకు సమానంగా పంచాలి. సామ్యవాదం అంటే సమాజం చేత సంపద సృష్టించబడాలి, ఆ సంపద అనేది ప్రజలకు సమానంగా పంచాలి, అసమానంగా కాదు సమానంగా పంచాలి. సామాజిక ఆర్థిక అసమానతలు తలెత్తకుండా ప్రభుత్వం భూమి పరిశ్రమల యాజమాన్యాన్ని నియంత్రిస్తుంది. ఇలా సామాజిక ఆర్థిక అసమానతలు లేకుండా ప్రభుత్వం అనేది భూమిని, పరిశ్రమల యాజమాన్యాన్ని కూడా నియంత్రిస్తుంది. లౌకికతత్వం అంటే ఏమిటి, పౌరులు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే పూర్తి స్వేచ్ఛ ఉంది. పౌరులు తనకు నచ్చిన మతాన్ని అనుసరించుకోవచ్చు, మీకు ఏది కావాలంటే ఆ మతాన్ని అనుసరించవచ్చు, అదే లౌకిక తత్వం. ప్రభుత్వానికి అధికార మతం అంటూ లేదు, ప్రభుత్వానికి ఒక అధికార మతం అంటూ ఏమీ లేదు, అన్ని మతాలను సమానంగా చూస్తుంది. ప్రభుత్వం అన్ని మత విశ్వాసాలను, ఆచారాలను సమానంగా గౌరవిస్తుంది. లౌకిక తత్వం అంటే ఏంటంటే, ఎవరైనా భారతదేశంలో ఉండే పౌరులు ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా అనుసరించవచ్చు. ప్రభుత్వానికంటూ ఒక అధికార మతం లేదు, ఆ అధికార మతాన్ని ప్రజలు అనుసరించాల్సిన అవసరం కూడా లేదు. అసలు ప్రభుత్వానికి అధికార మతం ఉండదు. ప్రభుత్వం అన్ని మత విశ్వాసాలను, ఆచారాలను సమానంగా గౌరవిస్తుంది. ప్రభుత్వానికి మతం లేదు కాబట్టి అన్ని మతాల వారిని, అన్ని మత విశ్వాసాలని, ఆచారాలను సమానంగా గౌరవిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు సమాన రాజకీయ హక్కులను కలిగి వారి పాలనకు ఎన్నుకొని వారు జవాబుదారీగా ఉండేటట్లు చూసే ప్రభుత్వ రూపం. కొన్ని ప్రాథమిక సూత్రాలను అనుసరించి ప్రభుత్వం నడుస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు సమాన రాజకీయ హక్కులను కలిగి, అంటే ఒక పర్సన్ వన్ ఓట్ సమాన రాజకీయ హక్కులు, వారి పాలకులను ఎన్నుకొని, వారి ప్రజాప్రతినిధులను ఎన్నుకొని వారు జవాబుదారీగా ఉండేటట్లు చూసే ప్రభుత్వ రూపం. పాలకులను ఎన్నుకుంటారు, వారు ప్రతినిధులేమో ఒక ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. ఆ ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది, అకౌంటబిలిటీగా ఉంటుంది. కొన్ని ప్రాథమిక సూత్రాలను అనుసరించి ప్రభుత్వం నడుస్తుంది. అటువంటి ప్రభుత్వాన్ని ఏమంటారంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. ప్రభుత్వం గెలిచారు కదా అని వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రవర్తించరాదు. ప్రజాస్వామ్యం కొంచెం విలువలు లేకపోతే కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉంటాయి, వాటి ప్రకారమే ప్రభుత్వం నడపాలి.
గణతంత్రం అంటే వారసత్వంగా వచ్చిన వ్యక్తి కాకుండా ఎన్నికైన వ్యక్తి దేశ నాయకుడిగా ఉంటాడు. గణతంత్రం అంటే రాజుల పాలన, కుటుంబ పాలన ఉండకూడదు. అప్పటిలాగా వారసత్వంగా వచ్చింది కాకుండా ఎన్నికైన వ్యక్తి అంటే ఎన్నికల్లో ఎన్నికైన వ్యక్తి మాత్రమే నాయకుడిగా ఉంటాడు దేశానికి. న్యాయం కుల మత లింగాల ఆధారంగా పౌరుల వివక్షతకు గురికారు, సామాజిక అసమానతలు తగ్గించబడతాయి. ప్రభుత్వం అందరి సంక్షేమం ప్రత్యేకించి వెనుకబడిన వారి సంక్షేమం కోసం పాటుపడుతుంది. న్యాయం అంటే కుల మత లింగాల ఆధారంగా పౌరులు వివక్షతకు గురికారు. కుల మత లింగాల ఆధారంగా పౌరులకు వివక్షతకు గురికారు. సామాజిక అసమానతలు తగ్గించబడతాయి. ప్రభుత్వం అందరి సంక్షేమం ప్రత్యేకించి వెనుకబడిన వారి సంక్షేమం కోసం పాటుపడుతుంది. ఓకేనా, ఇది న్యాయం. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాలి. కుల మత వారి ప్రకారం వాటిని విడదీ కూడా అందరికీ ఒకే న్యాయం అనేది అందించాలి. పౌరుల ఆలోచన పైన వాటిని వ్యక్తపరచడంలోనూ అమలు చేయడంలోనూ సహేతుక కారణం లేకుండా ఎటువంటి పరిమితులు విధించబడవు. పౌరులకి స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఎలా ఉంటుందంటే పౌరుల ఆలోచన పైన వాటిని వ్యక్తపరచడం, పౌరులకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాటిని వ్యక్తపరచడంలోనూ అమలు చేయడంలోనూ సహేతుక కారణం లేకుండా ఎటువంటి పరిమితులు విధించబడవు. మనకి భారతదేశ పౌరులు కొన్ని స్వేచ్ఛలు ఉంటాయి. అంటే స్వేచ్ఛ ఉంటుంది. మనం భావాలను వ్యక్తపరచవచ్చు, వాటిని అమలుపరచవచ్చు. ఎటువంటి కారణం లేకుండా ఎటువంటి పరిమితులు కూడా విధించబడవు. ఆ స్వేచ్ఛ ఎటువంటి కారణం లేకుండా ఎటువంటి పరిమితులు అనేవి విధించబడవు. మనకు స్వేచ్ఛ ఉందని కదా అని చెప్పి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు బైక్ నడపకూడదు. దానికంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. ఎటువంటి పరిమితులు విధించబడవు. సహేతుక అక్కడ కారణం ఉంది, మనము లెఫ్ట్ సైడ్లోనే వెళ్ళాలి, లేకపోతే రైట్ సైడ్లోనే వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్లో కారు నడపాలి అని కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడే మనకి అంటే ఆ సూత్రాలకు లోబడే మనకి కొన్ని పరిమితులు విధించబడతాయి. సమానత్వం చట్టం ముందు అందరూ సమానమే. సాంప్రదాయ అసమానతలు తొలగిపోవాలి. ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఇక్కడ సమానత్వం అంటే చట్టం ముందు అందరూ సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. సాంప్రదాయ అసమానతలు తొలగిపోవాలి. సాంప్రదాయకంగా వస్తున్న అసమానతలు అనేవి తొలగిపోవాలి. ప్రభుత్వం అందరికీ సమాన అవకాశం కల్పించాలి. ప్రభుత్వం అందరికీ ఏం చేస్తుందంటే సమాన అవకాశాలను కల్పిస్తుంది. సౌభ్రాతృత్వం, దీన్ని మన సోదరభావం కూడా అని అంటాం. దేశ ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ప్రవర్తించాలి. ఏ ఒక్కరూ తోటి వారిని తక్కువగా చూడరాదు. సౌభ్రాతృత్వం మన పీఠికలో ప్రవేశించిన సౌభ్రాతృత్వం అంటే ఏంటంటే దేశ ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ప్రవర్తించాలి. ఏ ఒక్కరూ తోటి వారిని తక్కువగా చూడరాదు. రాజ్యాంగం అంటే కేవలం విలువలు తాత్విక ప్రకటన మాత్రమే కాదు. మన పైన గుర్తించినట్లు ఏది ఈ విలువలను సంస్థాగత ఏర్పాట్లలో ప్రతిపాదించేలా చేస్తుందంటే రాజ్యాంగం. రాజ్యాంగం అంటే కేవలం విలువలు తాత్విక ప్రకటనలు మాత్రమే కాదు. మన పైన గుర్తించినట్లు రాజ్యాంగం అనేది ఈ విలువలను సంస్థాగత ఏర్పాట్లో ప్రతిఫలించేలా చేస్తుంది. రాజ్యాంగంలో విలువలు మాత్రమే, తాత్విక ప్రకటనలు మాత్రం ఉండవు. సంస్థాగత ఏర్పాట్లలో కూడా ఇది ప్రతిఫలించేలా చేస్తుంది అనేది రాజ్యాంగం. ఏమి అని పిలువబడే ఈ నివేదికలో ఎక్కువ భాగం ఈ ఏర్పాట్లకు సంబంధించినది. ఇది చాలా సుదీర్ఘమైన వివరణాత్మక పత్రం. భారత రాజ్యాంగం అని పిలువబడే ఈ నివేదికలో ఎక్కువ భాగం ఈ ఏర్పాట్లకు సంబంధించినది. ఇది చాలా సుదీర్ఘమైన వివరణాత్మకమైన ప్రాంతం. ఈ ఏర్పాట్లు అంటే అర్థం ఏంటి? న్యాయం, సౌభ్రాతృత్వం ఇవన్నీ మనం చెప్పుకోము కదా. ఇది ఒక ఎక్కువ భాగం ఈ ఏర్పాట్లకు సంబంధించిందే రాజ్యాంగంలో ఉంటుంది. ఇది చాలా సుదీర్ఘమైనది, వివరణాత్మకమైనది కూడా. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు నవీకరణ చేయడానికి క్రమం తప్పకుండా సవరిస్తూ ఉండాలి. రాజ్యాంగాన్ని నవీకరణ చేయడానికి, ఆధునీకరించడానికి ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండాలి. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వారు దీన్ని ప్రజల ఆకాంక్షలను, సమాజంలోని మార్పులకు అనుగుణంగా ఉంచాలని భావించారు. అందువల్ల దీనిని ఒక పవిత్రమైన, స్థిరమైన మార్పులకు లోను కాని చట్టంగా చూడలేదు. కాబట్టి వారు కాలానుగుణంగా మార్పును పొందుపరచడానికి నిబంధనలు చేర్చారు. రాజ్యాంగాన్ని చేసి ఈ మార్పులను మనం ఏమంటామంటే రాజ్యాంగ సవరణ అంటాం. మనం ఆధునీకరణకు లేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి రాజ్యాంగంలోనే నిబంధనలు మార్చవచ్చు. ఆ నిబంధనలు మార్చడానికి కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. వాటి ఆధారంగా మనము నిబంధనలను మార్చవచ్చు. ఇటువంటి మార్పుల్ని మనం ఏంటంటామంటే రాజ్యాంగ సవరణలు అని అంటాం. రాజ్యాంగం సంస్థాగత ఏర్పాటును ఏ పరిభాషలో వివరిస్తుంది అంటే న్యాయ పరిభాషలో వివరిస్తుంది సంస్థాగత ఏర్పాటును. మీరు మొదటిసారి రాజ్యాంగాన్ని చదివితే దీన్ని అర్థం చేసుకోవడం కష్టం, కానీ ప్రాథమిక సంస్థాగత రూపకల్పన అర్థం చేసుకోవడం సులభమే. ప్రాథమిక సంస్థాగత రూపకల్పన అంటే ప్రాథమికంగా ఉండే సంస్థ యొక్క రూపకల్పన అనేది అర్థం చేసుకోవడం చాలా సులభం. ఇవన్నీ ముందు నేర్చుకుందాం. దేశాన్ని పరిపాలించే వ్యక్తులను ఎన్నుకునే విధానాన్ని నిర్దేశించినది. ఏ నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరికి ఎంత అధికారం ఉంటుందో కూడా ఏది నిర్ణయిస్తుందంటే భారత రాజ్యాంగం. దేశాన్ని పరిపాలించే వ్యక్తులను ఎన్నుకునే విధానాన్ని నిర్దేశించేది కూడా భారత రాజ్యాంగమే. ఏ నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరికి ఎంత అధికారం ఉందో కూడా నిర్ణయించేది కూడా భారత రాజ్యాంగమే.
రాజ్యాంగం కొన్ని హక్కులను అందించింది, వాటిని ప్రభుత్వం అతిక్రమించలేదు. ఈ చర్య ద్వారా ఇది ప్రభుత్వ అధికారులపై పరిమితులు విధించింది. పౌరులకు రాజ్యాంగం కొన్ని హక్కులను అందించింది, వాటిని ప్రభుత్వం అతిక్రమించలేదు. ఈ చర్య ద్వారా ఇది ప్రభుత్వ అధికారాలపై పరిమితులను విధించింది ఏంటంటే పౌరులకు. రాజ్యాంగం కొన్ని హక్కులను ఎవరికి అందించింది అంటే పౌరులకు అందించింది, వాటిని ప్రభుత్వం అతిక్రమించలేదు. ఇటువంటి చర్య ద్వారా ప్రభుత్వ అధికారాలపై ఏది పరిమితులు విధించిందంటే రాజ్యాంగం అనేది పరిమితులు విధించింది. 1948 1989 మధ్య జాతి విభజన, నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుసరించిన అధికారిక విధానాన్ని ఏమంటారంటే జాతి వివక్ష, అపార్థీడ్. ఇది ఎప్పుడంటే 1948 నుంచి 1989. ఎక్కడంటే దక్షిణాఫ్రికాలో. ఎవరిదెవరికి మధ్య అంటే జాతి విభజన, నల్ల జాతీయుల పట్ల వివక్ష చూపుతూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుసరించిన అధికారిక విధానం ఏంటంటే జాతి వివక్ష. ఒక విధాన పత్రంలో గల ప్రత్యేక భాగాన్ని ఏమంటారంటే విభాగం అంటారు. ఒక విధాన పత్రంలో గల ప్రత్యేక భాగాన్ని విభాగం అంటారు. ఒక దేశానికి రాజ్యాంగాన్ని వ్రాసే ప్రజాప్రతినిధుల సభ రాజ్యాంగ సభ. ఒక దేశానికి రాజ్యాంగాన్ని రాసే ప్రజాప్రతినిధుల సభను ఏమంటారంటే రాజ్యాంగ సభ అంటారు. ఒక దేశం యొక్క అత్యున్నత చట్టం, ఒక దేశంలో రాజకీయాలను సమాజాన్ని నియంత్రించే ప్రాథమిక నియమాలు ఇందులో ఉంటాయంటే రాజ్యాంగంలో ఉంటాయి. ఒక దేశం యొక్క అత్యున్నత చట్టం కూడా రాజ్యాంగం. ఒక దేశంలో రాజకీయాలను సమాజాన్ని నియంత్రించే ప్రాథమిక నియమాలు ఇందులో ఉంటాయంటే రాజ్యాంగంలో ఉంటాయి. ఒక దేశ రాజ్యాంగంలో అత్యున్నత శాసన వ్యవస్థ ద్వారా చేయబడే సవరణ రాజ్యాంగ సవరణ. ఒక దేశ రాజ్యాంగంలో అత్యున్నత శాసన వ్యవస్థ ద్వారా చేయబడే సవరణ ఏంటంటే రాజ్యాంగ సవరణ. అత్యున్నత శాసన వ్యవస్థ మన భారతదేశంలో అత్యున్నత శాసన వ్యవస్థ ఏంటంటే పార్లమెంట్ కాబట్టి అది సవరణ చేస్తుంది. ఒక న్యాయ సంబంధ పత్రం యొక్క ప్రాథమిక రూపం ముసాయిదా ప్రతి. ఒక న్యాయ సంబంధ పత్రం యొక్క ప్రాథమిక రూపం మొదటి రూపం ఏంటంటే ముసాయిదా ప్రతి. ఒకరి ఆలోచనలు చర్యలకు సంబంధించిన మూలాధార ప్రాథమిక సూత్రం తత్వం. ఒకరి ఆలోచనలు చర్యలకు సంబంధించిన మూలాధార ప్రాథమిక పత్రం అంటే మొదటి మూలాధారం యొక్క ప్రాథమిక పత్రాన్ని ఏమంటారంటే మనం తత్వం అంటాం. రాజ్యాంగం యొక్క పరిచయ ప్రకటన. ఏది రాజ్యాంగం యొక్క మార్గదర్శక విలువను హేతుబద్ధతను తెలియజేస్తుందంటే పీఠిక. రాజ్యాంగం యొక్క పరిచయ ప్రకటన. ఏది రాజ్యాంగం యొక్క మార్గదర్శక విధులను హేతుబద్ధతను తెలియజేస్తుందంటే పీఠిక లేదా ప్రవేశిక. ఒక దేశ పౌరుడైన వ్యక్తి అతని ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేసే ప్రయత్నాన్ని ఏమంటారంటే దేశద్రోహం అంటారు. ఒక దేశ పౌరుడైన వ్యక్తి అక్కడ ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేసే ప్రయత్నం దేశద్రోహం. అందరికీ ఆమోదయోగ్యమైన ఒక సమావేశం లేదా సమావేశ స్థలాన్ని ఏమంటారంటే గమ్యం. అందరికీ ఆమోదయోగ్యమైన ఒక సమావేశం లేదా సమావేశ స్థలాన్ని గమ్యం అంటారు. ఇక్కడ కొన్ని తప్పులు ప్రకటనలు ఇవ్వబడ్డాయి. ప్రతి చోట తప్పును గుర్తించి ఈ అధ్యాయంలో మీరు చదివిన అంశాల ఆధారంగా వాటిని తిరిగి సరిచేసి రాయండి అంటారు. కింద ఉన్నటువంటి తప్పులు అంటే వాటిని సరిచేసి మళ్ళీ రాయమంటున్నారు. ఆ తప్పులు అంటే మనం చూద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలా వద్దా అనే దానిపై స్వాతంత్ర ఉద్యమ నాయకులు స్వేచ్ఛాయుతంగా ఉన్నారు. అసలు స్వాతంత్రం దాటిన తర్వాత అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలా వద్దా అనేది స్వాతంత్ర నాయకులు మధ్య స్వేచ్ఛ అనేది లేదు. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. మన భారతదేశం అనేది ప్రజాస్వామ్యంగానే ఉండాలి, ఒక రాజ్యాంగం తయారు చేయాలని ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇక్కడ మనం సవరించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యం ఉండాలా వద్దా అనేది ఒక క్వశ్చన్ వేస్తున్నారు. అన్ని స్వాతంత్ర ఉద్యమ నాయకులు స్వేచ్ఛాయుతంగా ఉన్నారంటే స్వేచ్ఛాయుతంగా ఏమి లేరు. అంటే ఇంకా రాచరికంలో ఉంచాలా అనే స్వేచ్ఛ అయితే ఏం లేదు. మన భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య రాజ్యంగానే ఉంచాలి. ఎన్ని సంవత్సరాలైనా దాని ప్రకారమే రాజ్యాంగాన్ని వాళ్ళు తయారు చేశారు. కాబట్టి ప్రజాస్వామ్యంగానే భారతదేశం ఉండాలి అని సరిచేయండి. రాజ్యాంగంలో గల నిబంధనలన్నిటిపైన భారత రాజ్యాంగ సభ సభ్యులు ఒకే విధమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. అంటే రాజ్యాంగంలో నిబంధనలన్నిటిపైన మొదట ఆల్రెడీ ప్రాథమిక సూత్రాలు తయారు చేసుకున్నారు. వాటిపైన అందరి ఒపీనియన్ ఒకలాగే ఉన్నా తర్వాత నిబంధనలపైన మాత్రం అందరికి ఒకే ఒపీనియన్ అనేది లేదు. దానికి చాలా సవరణలు దగ్గర 2000 సవరణలు జరిగాయి. కాబట్టి అన్ని నిబంధనలపై అందరికీ ఒపీనియన్ లేదు. ఎక్కువ మంది ఆమోదించారు కాబట్టి మన రాజ్యాంగంలో నిబంధనలన్నీ అలా పొందుపరచబడ్డాయి. అంటే అందరి అభిప్రాయాలు ఒకే రకంగా ఉండవు అని సింపుల్గా చెప్పొచ్చు. రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం ప్రజాస్వామ్య దేశంగానే ఉండాలి. రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం ప్రజాస్వామ్యంగానే ఉండాలని రూల్ ఏం లేదు. రాజ్యాంగం ఉన్నంత మాత్రం ప్రజాస్వామ్యం అవ్వలేదు. ప్రజాస్వామ్యం అయినంత మాత్రం దానికి రాజ్యాంగం ఉండని అవసరం లేదు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం ప్రజాస్వామ్య దేశంగానే ఉండాలి. ఇది మన సవరణ ఏంటంటే రాజ్యాంగం కలిగి ఉన్న దేశం ప్రజాస్వామ్య దేశం అవసరం లేదు, ఉండని అవసరం లేదు. దానికి రాజ్యాంగం ఉన్నంత మాత్రం ప్రజాస్వామ్య దేశం అవసరం లేదు. అలాగనే ప్రజాస్వామ్య రాజ్యం ప్రతిదీ రాజ్యాంగం రచించుకోవాలని రూల్ కూడా ఏం లేదు. కానీ ఏమైందంటే ఇప్పుడు నవీన కాలంలో ఆధునిక కాలంలో ఏమైందంటే స్వాతంత్రం సంపాదించుకున్న ప్రతి
దేశం కూడా ఏమవుతుందంటే ఒక లిఖిత రాజ్యాంగాన్ని రచించుకోవడం అలవాటు మాత్రం ఒక ఆనవాయితీగా మాత్రం వచ్చింది. రాజ్యాంగం దేశ అత్యున్నత చట్టం కాబట్టి దీన్ని సవరించడం సాధ్యం కాదు. మనం ఆల్రెడీ చెప్పుకున్న భారత అంటే ఆ దేశం యొక్క అత్యున్నత శాసన వ్యవస్థ అనేది రాజ్యాంగాన్ని సవరించవచ్చు అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కాబట్టి రాజ్యాంగం యొక్క అత్యున్నత చట్టం అయినా సరే దాన్ని సవరించవచ్చు, సవరించడం కూడా సాధ్యం. క్రింది వల్ల దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు సంఘర్షణకు దారి చేసిన ముఖ్య అంశం ఏది? ఒకటి దక్షిణాఫ్రికా దాని పొరుగు దేశాల మధ్య, స్త్రీ పురుషుల మధ్య, అధిక సంఖ్యాకులైన తెల్ల జాతులు అల్పసంఖ్యాకులైన నల్ల జాతీయుల మధ్య, అల్పసంఖ్యాకులైన మిశ్రమ జాతి వారు అధిక సంఖ్యాకులైన నల్ల జాతి వారు. కరెక్ట్ ఆన్సర్ ఇందులో డి. క్రింది వల్ల దక్షిణాఫ్రికా ప్రజాస్వామ్య రాజ్యాంగం తయారు చేసినప్పుడు సంఘర్షణకు దారి చేసిన ముఖ్యమైన అంశం ఏంటంటే డి. అల్పసంఖ్యాకులైన మిశ్రమ జాతి వారు అధిక సంఖ్యాకులైన నల్ల జాతుల మధ్య సంఘర్షణ. ఈ క్రింది వల్ల ప్రజాస్వామ్య రాజ్యాంగంలో లేని సదుపాయం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ బి. దేశాధిపతి యొక్క అధికారాలు ఇదిగో రాజ్యాంగంలో ఉంటుంది. దేశాధినేత పేరు మాత్రం రాజ్యాంగంలో ఉండదు. దేశాధినేత ఎన్నికలను బట్టి ఆయన ఎన్నుకోబడతారు కాబట్టి అతని పేరు అనేది ఈయనే పేరు అనేది రాజ్యాంగంలో ఉండదు. శాసనసభ అధికారులు ఇందులో ఉంటాయి, రాజ్యాంగంలో ఉంటాయి. దేశం యొక్క పేరు మాత్రం రాజ్యాంగంలో ఉంటుంది. దేశం పేరు రాజ్యాంగంలో ఉంటుంది, శాసనసభ అధికారాలు రాజ్యాంగంలో ఉంటాయి, దేశాధిపతి యొక్క అధికారాలు కూడా రాజ్యాంగంలో ఉంటాయి. కానీ దేశాధినేత పేరు మాత్రం రాజ్యాంగంలో ఉండదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ బి. రాజ్యాంగ రూపంలో వారి పాత్రల ఆధారంగా క్రింది నాయకులను సరిపోల్చని అంటున్నారు. ఇక్కడ మోతీలాల్ నెహ్రూ ఇచ్చారు. మోతీలాల్ నెహ్రూ ఆయన 1928లో భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేశారు మోతీలాల్ నెహ్రూ. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. బిఆర్ అంబేద్కర్ కరెక్ట్ ఆన్సర్ 3. రచనా సంఘం అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు 1. రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సరోజిని నాయుడు గారు అంటే రాజ్యాంగ సభ సభ్యుడు. మోతీలాల్ నెహ్రూ కరెక్ట్ ఆన్సర్ 4. 1928లో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. బిఆర్ అంబేద్కర్ గారు కరెక్ట్ ఆన్సర్ 3. రచనా సంఘం అధ్యక్షులు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్ 1. రాజ్యాంగ సభ అధ్యక్షులు. నెక్స్ట్ సరోజిని నాయుడు గారు రాజ్యాంగ సభ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ 2. ఓకేనా, జతపరిచయం. గమ్యం కోసం కలగన్నాం అన్న నెహ్రూ ప్రసంగంలోని వాక్యాలు మళ్ళీ చదవండి. నెహ్రూ ప్రసంగాన్ని మనం చదవమంటున్నారు. కింది వాటి సమాధానం రాయని అంటున్నారు. నెహ్రూ గారు మొదటి వాక్యంలో పూర్తిగా లేదా సంపూర్ణంగానో కాదు అనే వ్యక్తీకరణ ఎందుకు ఉపయోగించారంటే మన బాధ్యత పూర్తిగా అయిపోలేదు. స్వాతంత్రం వచ్చినంత మాత్రం అక్కడ రాజ్యాంగ సభను ఉద్దేశించి నెహ్రూ గారేమో ఏం చేశారో ప్రసంగించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ కూడా ఆన్సర్లు రాసుకోవాలి. అక్కడ ఎన్నో ప్రకటనలు అంటే ఎన్నో ప్రసంగాలు చేశారు. కానీ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏంటంటే రాజ్యాంగ సభను ఉద్దేశించి 1947 ఆగస్టు 15 రాత్రి ఏమో ఆయనేమో ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఆయన ఏమంటారంటే నెహ్రూ గారు గమ్యం కోసం కలగన్నాం, ఆల్రెడీ గమ్యం వచ్చేసింది. ఏంటిది 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది అన్న నెహ్రూ ప్రసంగంలోని వాక్యాలను మళ్ళీ చదవండి, క్రింది వాటిని సమాధానం రాయండి అంటున్నారు. నెహ్రూ గారు మొదటి వాక్యంలో పూర్తిగా లేదా సంపూర్ణంగానో కాదు అనే వ్యక్తీకరణ ఎందుకు ఉపయోగించారంటే పూర్తిగానో సంపూర్ణంగానో మన బాధ్యత అయిపోలేదు. స్వాతంత్రం వచ్చినంత మాత్రం మన బాధ్యత అయిపోలేదు. అతని ప్రకారం చేపట్టిన పని అనేది పూర్తిగా కాలేదు అని రాజ్యాంగ సభ సభ్యులను ఉపయోగించి రాజ్యాంగ సభ సభ్యులను ఉద్దేశించి నెహ్రూ గారు ప్రసంగించారు. అంటే పూర్తిగా అయిపోలేదంటే అక్కడ న్యాయం లేకపోతే సౌభ్రాతృత్వం లేకపోతే సోదరభావం లేకపోతే గణతంత్ర రాజ్యం అనే రాజ్యాంగంలో పెట్టినంత మాత్రాన మన పని అయిపోలేదు. అది భారతదేశం అనుసరించేటట్లు మనం చేయాలి అనేది ఆయన ఉద్దేశం. నెక్స్ట్, భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన కోరుకున్నారు? భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశానికి సేవ చేయడం, పేదవాళ్ళకు సహకరించడం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన ప్రతిజ్ఞ తీసుకుని ఆయన కోరుకున్నారు. ఎవరు? నెహ్రూ గారు. ప్రతి కన్ను నుండి ప్రతి కన్నీటి బొట్టును తుడవడం మా తరం యొక్క గొప్ప వ్యక్తి యొక్క వేస్తాం. వాళ్ళ తరం యొక్క గొప్ప వ్యక్తి ఎవరంటే అతను ఎవరు ప్రస్తావించారంటే గాంధీ గారిని ప్రస్తావించారు. గాంధీజీ గారిని ప్రస్తావించారు. ప్రతి కన్ను నుండి ప్రతి కన్నీటి బొట్టును తుడవడం మా తరం యొక్క గొప్ప వ్యక్తి యొక్క ఆశయం అని ఎవరిని ప్రస్తావించారంటే గాంధీ గారిని ప్రస్తావించారు. రాజ్యాంగంలోని కొన్ని మార్గదర్శక విలువలు వాటి అర్థం ఇక్కడ ఇచ్చారో వాటిని సరిగ్గా పోల్చడం ద్వారా సరిపోల్చడం తిరిగి రాయండి అంటున్నారు. సార్వభౌమాధికారం అంటే కరెక్ట్ ఆన్సర్ 2. నిర్ణయాలు తీసుకునే అత్యున్నత అధికారం ప్రజలకు ఉంది. ప్రజలకంటే దాని అర్థం ఏంటంటే మన సార్వభౌమాధికారం అంటే మన భారతదేశంలో ప్రజలు మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం. దాని అర్థం ఏంటంటే ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటాం, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు, ప్రభుత్వం అనేది నిర్ణయాలు తీస్తుంది, మనం వాటిని పాటిస్తాం. మనం డైరెక్ట్గా ఏం చేస్తాను ప్రజాప్రతినిధులు మన ప్రతినిధులు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. గణతంత్రం కరెక్ట్ ఆన్సర్ 3. దేశాధిపతి ప్రజలచే ఎన్నుకవుతారు. జన్యుపరంగా లేకపోతే కుటుంబ పరంగా మాత్రం
ప్రతినిధులు రాదు. అలా రాకుండా దేశానికి ప్రజలు ఎన్నుకోబడతారు. ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడు ఉండే ప్రభుత్వం ఏంటంటే గణతంత్ర ప్రభుత్వం లేదా గణతంత్ర రాజ్యం. సోదరభావం, ఇదే మన సౌభ్రాతృత్వం కదా, దాన్ని సోదరభావం అంటారు. కరెక్ట్ ఆన్సర్ 4. ఇక్కడ 4 ఉంది చూడండి. ప్రజలంతా అన్నదమ్ములు అక్కల చెల్లెల వలె జీవించాలి. సోదరభావం అంటే సౌభ్రాతృత్వం, అదే సోదరభావం. ప్రజలంతా అన్నదమ్ములు అక్క చెల్లెల వలె జీవించాలి, అదే సోదరభావం. లౌకికవాదం అంటే కరెక్ట్ ఆన్సర్ 1. ప్రభుత్వం ఏ మతానికి అనుకూలంగా ఉండదు. ప్రభుత్వం అనేది ఏ మతానికి అనుకూలంగా ఉండదు, అది లౌకికవాదం. అన్ని మతాలని సమాన దృష్టితో చూస్తుంది. వివాహిత మహిళల నియమావళి అనే పుస్తకం ఎప్పుడు ప్రచురితమైందని 1912లో. వివాహిత మహిళల నియమావళి అనే పుస్తకం ఎప్పుడు ప్రచురితమైందని 1912లో ప్రచురితమైంది. థ్యాంక్ యూ.